బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో మేము స్టే చేస్తున్న ప్లేస్ అన్నమాట ఇది. ఆల్రెడీ బైక్స్ అన్నీ రెడీగా ఉన్నాయి వెళ్ళడానికి. సో ఇక్కడ 150 కిలోమీటర్స్ ఘాట్ ఉంటుంది. అటు నెక్స్ట్ 1-2 అవర్స్ తర్వాత ఈవినింగ్ ఎప్పుడో రీచ్ అవుతూ ఉంటాయి. చూడాలి. సో వెహికల్స్ అన్నీ 2 రోజులైనా చూద్దాం అనుకునే హంపి టెంపుల్ అసలు చాలా ఘోరంగా అయింది. నేను లాస్ట్ నైట్ వచ్చి ఇక్కడ ఒక 1 అవర్ ఉన్నాం అనమాట అందరం బైక్స్ మీద. సో ఇక్కడ విరూపాక్ష టెంపుల్ చాలా ఫేమస్ ఇక్కడ. సో తుంగభద్ర రివర్ కూడా పక్కనే ఉంటుంది. హంపి టెంపుల్ అంటే విజయనగర సామ్రాజ్యానికి మెయిన్ ప్లేస్ అనమాట ఇది. విజయనగర శ్రీకృష్ణదేవరాయల కాలంలో కట్టిన టెంపుల్ ఇది. చాలా పెద్ద టెంపుల్ ఇది. ఇది చూడాలంటే మినిమం 2 days పడుతుంది. జస్ట్ ½ an hour వెళ్ళి బండి పెట్టి ఇలా చూసి వచ్చాం. సో రైట్నో మనం గంగావతిలో ఉన్నాం. సో ఈ పర్టికులర్ పాయింట్లో ఉన్నాం అనమాట. సో ఇది గంగావతి. ఇక్కడి నుంచి మనం డైరెక్ట్గా ఇక్కడి నుంచి గోవా వెళ్ళాలి. సో ఇది రోడ్ లైన్ ఇక్కడి నుంచి ఇలా మనం బయలుదేరి గోవా వెళ్ళాలి. సో ఇండియాకి చివరి కార్నర్ సీకి రావాలన్నమాట. సో ఇది జర్నీ మంది ఇలా ఉండబోతుంది. స్టే చేసిన ప్లేస్ ఇదే. కాటేజెస్ అనమాట. ఫుల్ చలి రాత్రి అంతా ఇక్కడ ఏసీ అన్నీ ఆపుకొని పడుకోవాల్సి వచ్చింది. సో అందరూ వెహికల్స్ అన్నీ మౌంట్ చేస్తున్నారు, రెడీ అవుతున్నారు. నేను ఆల్రెడీ మౌంట్ చేస్తాను. బ్రేక్ఫాస్ట్ చేసి ఇక్కడి నుంచి మనం బయలుదేరడం. ఆల్మోస్ట్ 350 కిలోమీటర్స్ అటు ఇక్కడి నుంచి. కట్టేస్తే బెస్ట్. అదే కట్టేస్తా. వేసి అందరూ కట్టేస్తారు. సో ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ డ్యూటీ ఏంటంటే ఫ్రెష్ అయిపోయిన తర్వాత లగేజ్ తీసుకొచ్చి బైక్ని మౌంట్ చేయడం చాలా కష్టమైనది. ఎందుకంటే ఇక్కడ వెళ్ళేది ఘాటి ప్లేస్ అనమాట. సో చాలా పాత్ హోల్స్ ఉంటాయి, గతుకులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బండి లగేజ్ కింద పడిపోయే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా టై చేయాలన్నమాట. అందరూ అదే పనిలో ఉన్నారు ప్రస్తుతానికి. సో ఆల్మోస్ట్ అంతా మౌంట్ అయిపోయింది. మా లగేజ్ చాలా ఓవర్ లోడ్లో ఉంది. వేరే వెహికల్లో పెడుతున్నాం ఎందుకంటే ఘాటి ఉంటుందట. 150 కిలోమీటర్స్ ఘాటి. సో ఎక్కడైనా పడుతుందంటే చాలా ఇబ్బంది పడదు. గుడ్ మార్నింగ్. అయిపోయిందా మౌంటింగ్? ఓకే సార్, ఒకసారి హాయ్ చెప్పండి. మంచి వేరే వెహికల్లో పెట్టేద్దాం. సో నా లగేజ్ వేరే బైక్ మీద మౌంట్ చేస్తాం ఎందుకంటే నా మీద కరెక్ట్ సెట్ అవ్వట్లేదు బండి మీద. సో మనకి నో లగేజ్. సో బైకర్ బ్రదర్హుడ్, బైకర్ కమ్యూనిటీ అని ఉంటుంది. వాళ్ళతో వెళ్ళామంటే ఫుల్ హెల్పింగ్ నేచర్. ప్రతిదీ చాలా కేర్ తీసుకుంటారు వీళ్ళందరితో వెళ్ళామంటే. సో అది అడ్వాంటేజ్ ఉంటుంది మనకి. సో హిమాలయన్ 450 ఇది. సో గంగావతిలో ఈ రిసార్ట్ చాలా బాగుంది. మనం ఎప్పుడైనా హైదరాబాద్ నుంచి గోవా వెళ్తే ఇక్కడ స్టే చేయడం బెస్ట్ ప్లేస్ అనమాట. చాలా నీట్గా ఉంది. 2400 అనమాట కాటేజ్ అయితే, ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్ట్. ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసి మనం బయలుదేరదాం. ఓకే. ఫుల్ గ్లాస్ మంచి అసలు చూడకుండా ఎక్కిపోయాను. ఫుల్ ఫాగ్. ఇప్పుడు డ్రైవ్ చేయాలి ఇక్కడి నుంచి. మాన్సి ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. సో గ్లాస్ వాక్ పెట్టాడు. బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకొని ఇక్కడి నుంచి మనం బయలుదేరదాం. కింద అందరూ రెడీ అవుతున్నారు. ప్రతి రైడ్లోని స్టార్టింగ్ మాకు బ్రీఫింగ్ ఉంటుంది, ఎలాగ వెళ్ళాలి, ఎంత జాగ్రత్తగా వెళ్ళాలి, ఇవన్నీ. సో బ్రీఫింగ్ స్టార్ట్ అయింది. ఇది అవ్వగానే మనం బయలుదేరదాం. ఇక్కడ నుంచి ఎంత అంటున్నా ఆఫ్టర్ 200 kilometers ఘాట్. So that's what. So the ghat is 200 kilometers from here and the 4 lane is almost like 40 to 50 kilometers from here.
So we'll ride 40 to 50 kilometers. We'll stop near the 4 lane, and from 4 lane, guard most probably will not be stopping anywhere. Near the guard, we'll stop once. And yeah, the new riders who are actually riding in the guard, please use first and second gears in the guard. Don't go till the fourth or fifth, sixth gears. First and second gear, that would be mandatory, because as we will be in a single line, I don't think so you'll be going more than third gear. And second most, please don't apply sudden front brakes, because guard in the turning especially, please don't apply front brakes. సో ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉన్నాం, వెహికల్స్ అన్ని క్యూలో పెడుతున్నాం లైన్లోని. సో ఇక్కడి నుంచి మనం గోవా అనమాట, ఒక 100 కిలోమీటర్స్ అది ఘాటి స్టార్ట్ అవుతుంది అంటున్నారు. చూద్దాం ఘాటి ఎలాగుంటుందో. మన అరకు ఘాటి రెగ్యులర్గా వెళ్తుంటాం కదా, అంతకంటే పెద్ద గొప్ప ఘాటి ఉంటుంది అనుకోవట్లేదు, కానీ చాలా పెద్దది. అరకు ఘాటి అయితే ఆల్మోస్ట్ 50 కిలోమీటర్స్, ఇది 150 అట. చూద్దాం, ఛాలెంజింగ్ అనమాట మనకి ఇప్పుడు. సో ఇక్కడి నుంచి రిసార్ట్ నుంచి బయటకు బయలుదేరదాం. ఓకే, లెట్స్ గో. చలిసేస్తుంది. సో మేమున్న స్టే సరౌండింగ్ అంతా పొలాలే. సో చాలా ఎర్లీగా బయలుదేరదు అనుకున్నాం, ఎందుకంటే లాంగ్ వే టు గో. ఘాటిగా 150 కిలోమీటర్స్ ఉంటుంది. సో చూద్దాం, లెట్స్ గో. హిట్ ది రోడ్, హిట్ ది రోడ్, హిట్ ది రోడ్. ఎస్, బాయ్ బాయ్ గంగావతి. గంగావతి దాటాక ఒక 50 కిలోమీటర్స్ తర్వాత మనకి 4 లైన్ రోడ్ వస్తుందట. అక్కడ మనం చాలా డిస్టెన్స్ కవర్ చేయొచ్చట. అది దాటిన తర్వాత మనకి ఘాటి వస్తుందట. సో ఇక్కడ అన్ని కన్నడ బోర్డ్సే, పైనంతా గంగావతి సుస్వాగత బాయ్ బాయ్ అయితే చెప్తుంది. సో మనకి అన్నిటికంటే ఇంపార్టెంట్ బండికి ఫ్యూయల్. ఇక్కడ ఫుల్ ట్యాంక్ కొట్టించాలంటే ఇంకా డైరెక్ట్ గోవాలో ఆగొచ్చు. సో ఇక్కడ కర్ణాటకలో ఎంత ఉందో రేట్ చూద్దాం, అక్కడ ఫుల్ ట్యాంక్ చేద్దాం. ఓకే, ఏంటి ఫోన్పే ఉంది కదా గురుగారు? ఫోన్పే ఉందా? పెట్టు అక్కడ స్కాన్ పెట్టు. ఎంత? 875. 870. ಹೇಳಿ ತಗದ ಹಾಕ್ತೀನಿ. ఇక్కడైతే 104 ఉంది పెట్రోల్ ప్రైస్. సో ఫుల్ ట్యాంక్ వేయించుకొని బయలుదేరాం. ఇక్కడ 4 లైన్ హైవే అయితే తగిలింది. సో ఇక్కడ మనం టైం చాలా కవర్ చేయొచ్చు అన్నారు. ఒక్కొక్కరు ఎంత స్పీడ్గా వెళ్తున్నారంటే నేను వాళ్ళని కంప్లీట్ చేయలేకపోతున్నాను. ఒక్కొక్కరు 100, 120, 140, 160 650 cc వెహికల్స్ కూడా ఉన్నాయి దీంట్లో. మనది 350 cc, 110, 120 కల్లా ఇది వెళ్దు. అయినప్పటికీ 100 మెయింటైన్ చేసుకుంటూ మనం గోవా వైపు దూసుకొని వెళ్ళిపోతున్నాం.
బైక్కి అడ్వాంటేజ్. సో చిన్న గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అయ్యాం అంటారన్నమాట. లీడ్ లేదో చూసుకుంటారు. మెయిన్ ఘాట్ స్టార్ట్ అవుద్దట, ప్రికాషన్స్ తీసుకోమన్నారు. ఓకే, ఏపీటీఎస్ వెహికల్స్ని ఫాలో అవ్వాలి. సో ఇక్కడ నుంచి కాషియస్గా చాలా స్లోగా జాగ్రత్తగా సో లాంగ్ వే టు గో. సో చాలా స్పీడ్గా ట్రై చేసుకుంటూ ఎక్కడ బ్రేక్స్ తీసుకోకుండా ఎవ్రీ 100 కిలోమీటర్స్కి ఒక బ్రేక్ తీసుకుంటూ ఆల్రెడీ లంచ్ కూడా కంప్లీట్ చేస్తాం. ఎందుకంటే మనం ఎంత వేగంగా గోవా రీచ్ అయిపోతే అంత బెస్ట్ అనమాట. సో ఆల్మోస్ట్ మనకు మెయిన్ రోడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి ఘాటి ఇక్కడి నుంచి తగులుతుంది అనుకుంటాను. సో ఇక్కడ ఒక చిన్న టోల్ గేట్ ఉంది, ఇది క్రాస్ చేస్తే మనకి ఇక్కడి నుంచి ఘాటి 150 కిలోమీటర్స్ వెళ్తే మనం డైరెక్ట్గా గోవా వెళ్ళిపోవచ్చు అనుకుంటాను. చూద్దాం ఇక్కడి నుంచి రోడ్డు ఎలా ఉంటుంది చూద్దాం. ఘాటి అంటారు, మనకు ఆల్మోస్ట్ అరకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనకి జుజుబీ ఈజీగా వెళ్ళిపోవచ్చు మనం. ఓకే, ఇక్కడి నుంచి 150 కిలోమీటర్స్ టు గోవా. నాతో వచ్చే రైడర్స్ చాలామంది రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వస్తారు ఇక్కడికి. సో వాళ్ళు ముందే నాకు కాషన్ చెప్పారనమాట, ప్యాచ్ వర్క్స్ చాలా ఉంటాయి. ఆల్మోస్ట్ 3 years నుంచి రోడ్డు వేస్తూనే ఉన్నారు కానీ ఇప్పుడు వచ్చి కంప్లీట్ అవ్వలేదు. ఎప్పుడు కంప్లీట్ అవుతుందో తెలియదు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది ఘాటి ఎక్కే ముందు పరిస్థితి. ఇది ఇంక వర్క్ అవుతుంది కానీ ఎప్పటి నుంచో 3 years నుంచి వర్క్ అవుతూనే ఉందట. అప్పటి నుంచి ఇలాగే వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేస్తుంటారు. సో దీనివల్ల మనకి మన మెయిన్ రోడ్స్ అన్నీ చాలా ఫాస్ట్గా వచ్చాం. ఎందుకంటే ఇక్కడ చాలా లేట్ అయిపోతుంది. చూడు అంత స్లోగా వెళ్తున్నాం మేము. సో ఈ డస్ట్లోని వాటిలోని ఇది క్రాస్ చేసుకోవడానికి చాలా టైం టేకన్ అనమాట. అటు ఇటు చెట్లు సేమ్ మన అరకు వెళ్తున్న ఫీలింగ్గా వస్తుంది కానీ అరకు అంత ఘాటి లేదు. స్ట్రైట్ రోడ్స్, కర్వ్స్ అవి చాలా తక్కువ. సో మనం ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు గోవా వెళ్ళాలనుకుంటే బై రోడ్ బైక్. చూస్తాం కదా ఎంత బాగుందో, ఒక్కొక్కరు బొమ్మని వెళ్తున్నారు పక్క నుంచి. సో చాలామంది మాకు రైడర్స్ హైదరాబాద్ నుంచి గోవా వెళ్తున్నారు. అంటే డిఫరెంట్ గ్రూప్స్ ఉంటాయి కదా, రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళందరూ చాలా ఫాస్ట్గా మమ్మల్ని క్రాస్ చేసుకుని వెళ్తున్నారు. చాలామంది వెళ్తున్నారు. సో గోవాలో మాత్రం ఒక విధంగా ఉండిపోతుంది, చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఈ వీడియో కాకుండా నెక్స్ట్ వీడియో నాది గోవా మొత్తం మా మోటోవర్స్ అంతా రికార్డ్ చేసి చూపిస్తాను. మిస్ కాకుండా ఎంజాయ్ చేస్తారు మీరు. ఆల్మోస్ట్ చాలా మార్నింగ్ నుంచి డ్రైవింగ్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయి అనిపిస్తుంది. ఇప్పుడు ఒక ఫెలో రైడర్ని అడిగాను ఇంకా ఎంత దూరం ఉంటుందని. ఇంకా జస్ట్ 100 kilometers అని చౌకబుద్ధి చల్లగా చెప్పాడు. రోడ్స్ ఇక్కడ కొంచెం బాగున్నాయి, రోడ్ ప్యాచ్ వర్క్స్ లేవు. సో ఇంకా 100 kilometers అంటే ఒక 2 hours 3 hours పడుతుందేమో. చూద్దాం. ఘాటి కదా, కర్వ్స్ దగ్గర కొంచెం జాగ్రత్తగా అటువైపు వేసిన వెహికల్స్ చూసుకుంటూ వెళ్ళాలి. మన చిన్న మిస్టేక్ చేయడానికి కూడా ఈ మార్షల్స్ కానీ మన రైడర్స్ ఛాన్స్ ఇవ్వట్లేదు. చాలా కంట్రోల్ చేస్తున్నారు స్పీడ్ని. ఇక్కడ గట్టిగా స్పీడ్గా వెళ్ళాలనిపిస్తుంది. సో ఎంత స్పీడ్గా వెళ్ళాలో వాళ్ళు చెప్తారు, మనం ఫాలో అయిపోవడమే. చూస్తాం కదా, నా పక్క నుంచి వెళ్ళేందుకు కంట్రోల్ చేస్తుంటాడు. స్లోగా వెళ్ళమని, ఈ రోడ్డుకి కార్నర్లో వెళ్ళమని అన్ని సిగ్నల్స్ ఇస్తుంటారు. రోడ్డు మీదకి వచ్చి క్రాస్ చేయకుండా అనేసి. సో అది మనం ఫాలో అవుతూ ఉంటే సేఫ్గా మన గోవా చాలా ఈజీగా రీచ్ అయిపోవచ్చు. కానీ గోవా లోన్కి వెళ్ళాలంటే చాలా ట్రాఫిక్ జామ్ ఉంటుంది. చాలా నేరో రోడ్స్ గోవా. సో హైవే మెయిన్ రోడ్ కూడా చాలా చిన్నగా ఉంటుంది. సో ట్రాఫిక్ జామ్ కంపల్సరీ అవుతుందట. అది క్రాస్ చేసుకొని మనం గోవా మనకి చిన్న ఫ్లైఓవర్ వస్తుంది. అది దాటిన తర్వాత మనకి ఈజీగా వెళ్ళిపోవచ్చు అంటున్నారు. చూడాలి, దేవుడి దేవాల ట్రాఫిక్ జామ్ ఎక్కడ లేకపోతే వ్యాంగి రూమ్కి వెళ్ళిపోవచ్చు. అది జనరల్గా నా రైడ్లో అయితే ఒక 60-70 kilometers ఒక్కసారి బైక్కి నాకు రెస్ట్ ఇచ్చుకొని వాటర్ బ్రేక్ తీసుకుంటాను. సో వీళ్ళతో అయితే 120 kilometers తర్వాత తప్ప ఒక్కసారి అవుతున్నారు. సో గోవా ముందు లాస్ట్ స్టాప్ అని చెప్పి అక్కడ ఆపారు.
ప్లేస్ అయితే చాలా బాగుంది. ఒక్క వాటర్ తాగేసి ఇక్కడి నుంచి బయలుదేరదాం. 75 కిలోమీటర్స్ ఉంది. 75 సేమ్ ఇలాగే ఉంటుంది రోడ్. ఇక్కడైతే రెస్టారెంట్ ఉంది, చాలామంది ఆగారు. ఆగాలి సో వెళ్ళడం వేరు, ఇలాంటి మన రైడింగ్ గ్రూప్లో చాలా 650cc అన్నీ ఉన్నాయి. వాడు అయితే లాంగ్ ఇంత స్పీడ్లో కొట్టుకెళ్తే 18 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ మైలేజ్ వస్తాయి. సో ఇక్కడ పెట్రోల్ బంక్లో ఒక స్టాప్ ఉందట, ఇక్కడ ఆపి ఎవరైనా ఫిల్ చేసుకుంటారంటే ఫిల్ చేసుకోమండి అని చెప్పారు. సో ఇక్కడ కొంతమంది ఫిల్ చేసుకుంటున్నారు. ఇక్కడ ఒక 2 minutes వెయిట్ చేసి మనకి నుంచి బయలుదేరదాం. అనుకున్న పని అంతా అయింది. గోవా రీచ్ అయ్యే లోపల ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. బైక్స్ కాబట్టి పక్క నుంచి అలా వెళ్ళిపోతున్నాం. ముందు నేను చిన్న యాక్సిడెంట్ అయిందని ఎవరు అన్నారు. సో ఇక్కడి నుంచి ఆల్మోస్ట్ ఒక 5 kilometers ట్రాఫిక్ జామ్ అయిందట. మెల్లగా మూవ్ అవుతున్న కార్లు, మనం పక్కన వెళ్ళిపోతున్నాం. అంబులెన్స్ వెళ్ళింది, యాక్సిడెంట్ అయింది. సో ట్రాఫిక్ జామ్ చాలాసేపు నుంచి ట్రాఫిక్ జామ్లో ఉన్నాయి ఇంటికి రావడానికి. కంగ్రాట్స్ ప్రసాద్, నువ్వు మొత్తం వైజాగ్ నుంచి గోవా బైక్ మీద వచ్చావు. సో ఫైనల్గా మనం గోవా రీచ్ అయిపోయాం. ఎప్పటి నుంచి అనుకుంటున్న డ్రీమ్ రైడ్ ఇది. సో గోవా, సో అది మానసితో రావడం ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. సో ఆల్మోస్ట్ గోవా రీచ్ అయిపోయినట్టే. సో ఇక్కడ ఈ సీ ఉంది కదా, దీన్ని క్రాస్ చేసి అటువైపు వెళ్తే మనం గోవా వెళ్ళిపోయినట్టే. సో ఈవినింగ్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు గోవా ఒక ఫీలింగే వేరే ఉందబ్బా. సో గోవా ఫస్ట్ మనం రూమ్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోయామంటే ఇంకా నెక్స్ట్ 4 days 5 days గోవాలోనే ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. గోవాలో కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. సో మనకు అక్కడ కనబడుతుంది కదా బ్రిడ్జ్, దాన్ని క్రాస్ చేసి అటు వెళ్ళాలి. అప్పుడు మనకు గోవా రీచ్ అయిపోయినట్టు ఆల్మోస్ట్. సో ఇక్కడ నుంచి చాలా వేస్ ఉన్నాయి కింద నుంచి ఎటు వెళ్ళాలి చూస్తున్నాం. సో ఇటు నుంచి అటు క్రాస్ అయిపోయింటే మనకు గోవా ఫైనల్గా రీచ్ అయిపోయినట్టే. సో మనం యాక్చువల్గా మెయిన్ ప్లేస్లో ఉన్నాం, పానాజీ దగ్గరలో ఉన్నాం అనమాట. సో ఇది క్రాస్ చేసి మనం గోవాలో వెళ్తున్నాం. ఆల్మోస్ట్ మనం 4th స్టేట్కి వచ్చినట్టు, ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక. ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సిన గోవా వచ్చాం. ఇది క్రాస్ చేసి వెళ్ళి మన రూమ్కి వెళ్ళిపోదాం. ఓకే, గోవా రాగానే వైబే వేరే ఉంటుంది. ఇక్కడ కన్స్ట్రక్షన్ కానీ, రోడ్స్ కానీ, ఇక్కడ షాపింగ్ కానీ అంతా డిఫరెంట్గా ఉంటుంది. చాలా చూడవచ్చు. ఇక్కడ పెద్ద బిల్డింగ్లు ఒక సౌత్ గోవాలో ఉంటాయి తప్ప ఇటువైపు అంతా డిఫరెంట్గా ఉంటుంది. చిన్న ఇళ్ళు, ఓల్డ్ హౌసెస్, వైన్ షాప్లో అయితే అడుగుకి వైన్ షాపే. అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. సో వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఆల్రెడీ ఈవినింగ్ చీకటి అయిపోయింది. సో మెల్లగా రూమ్కి వెళ్ళిపోతే మనం ఇప్పుడు బాగా సిటీ, అక్కడ బాగా ప్లేస్కి వెళ్తున్నాం అనమాట. అక్కడ రూమ్ తీసుకున్నాం నెక్స్ట్ 4 daysకి. సో అక్కడ రూమ్కి వెళ్ళిపోయి ఫ్రెష్ అయిపోదాం. సో చూస్తున్నారు కదా కొబ్బరి చెట్లు, ఈ చెట్లు, ఈ రోడ్లు, ఇది గోవా అనమాట, అసలైన గోవా. మనం గోవా దగ్గరికి వచ్చాం. ఓల్డ్ గోవా 10 kilometers, పానాజీ 16 kilometers. సో పానాజీ, ఓల్డ్ గోవా చాలా కనిపిస్తున్నాయి. సో ఎప్పుడు చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్. సో మనం వస్తున్న ఫస్ట్ చర్చ్ అనమాట. చర్చ్ కనబడిందంటే ఆల్మోస్ట్ గోవా వచ్చినట్టే. సో ఇక్కడి నుంచి ఇంకొక 7 kilometers 8 kilometers అటు రూమ్ బాగా బీచ్కి అక్కడికి వెళ్దాం. సో ఫైనల్గా రూమ్కి వచ్చాం. ఇదే మేము స్టే అయిపోయింది. నెక్స్ట్ 4 days కూల్గా ఉంది, బాగానే ఉంది. సో ఇప్పుడు మానసిక ఫుడ్ చేయడానికి బయటకు వెళ్తాను. సో గోవా అంటే మెయిన్గా బీచెస్, నెక్స్ట్ నైట్ లైఫ్. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత కళకళ ఆడిపోతుంది, బిజీగా ఉంది రోడ్డు, చాలా హెక్టిక్ ట్రాఫిక్. ఇది ఫుల్ టైర్డ్ అయిపోయాం అసలే. అందరూ షార్ట్లు వేసుకొని ఎక్కువ తెలుగు వాళ్ళే కనబడుతున్నారు. ఇటు చూసినా బార్ అండ్ రెస్టారెంట్లే నా కళ్ళిగా కనబడుతున్నాయి. ఇక్కడ అన్నీ అవే ఉన్నాయి, అర్థమవుతుంది. చక్కర రిలాక్స్ తాగుతున్నారు అందరూ. సో ఇది మేము ఉన్న ప్లేస్లో ప్రస్తుతానికి నైట్. సో మార్నింగ్ లేచి మోటోవర్సాకి వెళ్ళాలి. సో అంతా ప్రిపేర్ అవ్వాలి. సో రేపు ఉంటుంది, మామూలుగా ఉండదు. రేపు వీడియో మాత్రం మిస్ అవ్వకండి.
గోవాలో రాయల్ ఎన్ఫీల్డ్ మోటో వెర్సా మొత్తం అంతా కవర్ చేస్తాను, అన్నీ మీకు చూపిస్తాను. డోంట్ మిస్.